ఇంట్లో నుండి వచ్చేసి ఎన్ని డేస్ అయింది? 4 months. 4 మంత్స్ అయింది. ఫైనల్‌గా మమ్మీ వాళ్ళతో దేని గురించని గొడవ పడ్డావు? చెప్పొచ్చా అది? ఇష్యూ ఏంటి అనేది? అంటే బయటికొచ్చేంతగా నీ మైండ్‌ని డిస్టర్బ్ చేసిన ఆ ఇష్యూ ఏంటి? ఇష్యూస్ అంటే అది ఆ రోజు ఒక్కరోజే గొడవైంది కాదు. అంతకన్నా ముందు చాలా రోజుల నుంచి గొడవలు అయితూనే ఉన్నాయి. కానీ ఇంకా ఆ రోజు ఏమనిపించిందంటే ఊరికే ఎందుకు గొడవలు, నేను వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని చెప్పేసి వచ్చేసిన. ఆపలేదా నిన్ను బయటకు వచ్చేస్తుంటే? ఆపిరు ఫస్ట్. మా మదర్ ఒకరే ఆపారు, మా సిస్టర్స్ వీళ్ళెవరు ఆపలేదు. అంటే వాళ్ళు ఆపితే నేను ఆగిపోయి ఉండదని కూడా కాదు, మా మదర్ చాలా ఏడ్చారు ఆగిపోమ్మా అది అని. తన కోసం అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్తే డోర్ వేసేసారు నార్మల్ గా, ఇట్లా అవసరం లేదని. కానీ మా మదర్ నన్ను కావాలనుకుంది. మా సిస్టర్స్ నన్ను టార్గెట్ చేస్తారు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్. సిస్టర్స్ నిన్ను టార్గెట్ చేస్తారు. దీనికి వాళ్ళకి నిన్ను టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏముంది? అవసరం ఏముందంటే వాళ్ళకి లవ్ చేయొద్దు, బయటకు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఓకే, దీన్ని అన్నిటికీ ఓకే చెప్తా, కానీ మరీ అంత కట్టేయద్దు. ఒక మొబైల్ ఉండదు, ఏముండదు, మరీ అంత దాంట్లో కూడా నేను బతకలేను. నాకు ఒక ఫ్రీడమ్ కావాలి. ఫేస్ టు ఫేస్ చెప్పాలంట నాకు ఫ్రీడమ్ కావాలి. నేను వచ్చిన బయటకి. ఫ్రీడమ్ అంటే ఏంటి? నార్మల్ గా ఫ్రెండ్స్ తో తిరగడం కానీ, సరే స్టడీ కూడా ఒక పార్టే, స్టడీ చేస్తా, ఫ్రెండ్స్ తో తిరగాలి, ఎంజాయ్ చేయాలి, మూవీస్ కి వెళ్ళాలి. ఈ స్మోక్ అనేదా సరే, వాళ్ళు ఒకవేళ స్మోక్ వద్దన్నా నేను ఆగిపోయేదాన్నేమో. కానీ నా పర్సనల్స్ అన్ని లేదు, నువ్వు లవ్ చేయదు, అది చేయదు ఇట్లా అంటే తీస్తారనమాట. ఓకే, పాస్ట్ ల గురించి అయిపోయినది, ఇంకెందుకు పాస్ట్ కాదు పాస్ట్. నీ ఏజ్ ఇప్పుడు 21. ఇంట్లో నుండి వచ్చినప్పటికి నాకు తెలిసి 20 అంతేనా? 21 ఓకే. 3 to 4 years నుండి గొడవలు అయినాయా? 2.5 years నుంచి. 2.5 years నుండి అంటే ఒక 20 years నుండి. సో 20 years కి కరెక్ట్ పర్సన్ ఇతను, నేను లవ్ చెయ్యాలి అని ఆలోచన నీకు వచ్చి ఉండొచ్చు. కానీ 20 years అమ్మాయి ఇలాంటి స్టోరీస్ అన్నింటి వెంట పోయి లైఫ్ ఏమైనా స్పాయిల్ చేసుకుంటదేమో, మా చెల్లి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు, అందరిలా నా చెల్లి అవ్వకూడదు అనుకోవడం వాళ్ళు తప్పంటావా? లేదు అంటే పేరెంట్స్ నిన్ను అనడం తప్పంటావా? పేరెంట్స్ గురించి అయితే నేను ఏం మాట్లాడలేనక్క. అమ్మ గురించి మాట్లాడుతున్నావు. మన నాన్న మాటలే దేనికి? ఇట్లానే నార్మల్గా నేను మాట్లాడ ఎక్కువ. ఎలా ఉంటది డాడీకి నీకు ర్యాపో? అంత బాండింగ్ లేదు. ఓకే. ఇంట్లో చిన్న కూతురు నువ్వే, కానీ బాండింగ్ లేదు. ఎందుకంటే అన్ని మాకు మా మదరే ఎక్కువ చూసుకుంటారు, డాడీ అంతా పట్టించుకోడు. స్ట్రిక్ట్గా ఉంటారు. స్ట్రిక్ట్గా ఉండడం, స్ట్రిక్ట్ గా కూడా ఉండడు ఎక్కువ. అమ్మ పట్టించుకోడు కూతురు గురించి. ఆయన లైఫ్ ఆయన ఎంజాయ్ చేసిండా లేదా, ఐ థింక్ ఆయన బుద్ధిలో నాకు వచ్చిన అనుకుంటా. ఎవరిని పట్టించుకోడు. ఎంజాయ్ చేసిండంటే ఏం చేసిండు? ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు స్కూల్ ఫీజెస్ అయినా అవైనా ఇవైనా ఎక్కువ మదరే చూసుకుంటారు, డాడీ ఇన్వాల్వింగ్ ఉండదు. మమ్మీకి డాడీకి ముగ్గురు అక్కలకు పెళ్లిళ్ళు అయినాయి కదా, ముగ్గురు అక్కల పెళ్లిళ్ళు మమ్మీ చేసిందా, మమ్మీ డాడీ ఇద్దరు కలిసి చేసిండ్రు? మమ్మీ. కట్నాలు మొత్తం మమ్మీ ఇచ్చిందా? ఎంత ఇచ్చింది ఒక్కొక్కరికి కట్నం? ఒక్కొక్కరికి, ఒక అక్కకి 10 lakhs ఇచ్చింది, ఇంకొకకి 15, ఇంకా గోల్డ్ సంథింగ్ అంటారు కదా అవి ఇచ్చింది, ఇంకొకకి లవ్ మ్యారేజ్. ఇంట్లో ఒప్పుకొని బయటకు వెళ్ళిపోయింది తను కూడా. సో తన బాటలో నువ్వు నడిచినావా? తన బాటలో నేనేం నడవలే. ఆ అక్క కూడా టార్గెట్ చేసిందా నిన్ను? ఎవరు? థర్డ్ అక్క. థర్డ్ అక్క ఏం టార్గెట్ చేయలే. సో ఫస్ట్ ఉన్న ఇద్దరు అక్కలు టార్గెట్ చేసిరు అనిపించిందా? టార్గెట్ అంటే వాళ్ళది ఏందనంటే, మీరు ఇందాక అన్నారు కదా మా చెల్లి, సో సంథింగ్ అదే కావచ్చు. నాకు బయటకు వచ్చినాక అర్థమైంది వీళ్ళు చెప్పిన మాట వినుంటే బాగుండు అని. ఎందుకు అర్థమైంది? ఉడుకు రక్తం కదా వార్తలో వచ్చేసిన బయటకి. ఏ పాయింట్ లో అనంటే, నేను బయటకు వచ్చినాక చాలా ఇష్యూస్ అనేటివి అంటే ఉంటారు కదా, లోన్లీగా ఫీల్ అవ్వడము, లైక్ ఎలా అయినా కావచ్చు, లైక్ మనీ కాడ కావచ్చు, ఇట్లా వర్క్. సో అక్కడ అనిపించింది సంథింగ్. ఇంట్లో ఉంటే ఇంట్లో బట్టలు ఎవరు కొనిస్తుండే? నీ బట్టలు గానీ, నీ ఖర్చులు గానీ మమ్మీ చూస్తుండే. అవునా? అంత చూసిన మమ్మీ నువ్వు ఇట్లాంటి పనులు చేస్తుంటే అయినా నేను ఇంట్లో పోకుండా ఆపింది, ఇంట్లో నుండి బయటకు రాకుండా ఆపింది. అవునా? ఇప్పటిదాకా కాల్ చేసినావు అమ్మకి? ఎందుకు? వద్దనుకున్నా, చేయను కూడా. నేను కడుపులో మోసినందుకు గుండెల మీద బయటకు వచ్చినావు. అయినా సరే నేను కాలేజ్ చెయ్యా. ఎందుకు? యాటిట్యూడ్ అని అనుకో, ఏదైనా అనుకో, నేను చెయ్యా. ఎందుకు? రీజన్ ఏంటి? నేను చెయ్యా అంటే రీజన్ ఏంటంటే బాయ్ ఫ్రెండ్ తోని
గొడవ అయింది అనుకుందాం, అవునా? ఏదో ఒక విషయంలో ఆయన వచ్చి మాట్లాడినప్పుడైనా లేదా నువ్వెళ్ళైనా బాయ్ ఫ్రెండ్ మాట్లాడాలి, లేడు కదా. లేడంటావు. లేడు. ఇంతకు ముందు ఫోన్ వచ్చింది ఎవరిది? ఎవరిది? ఫ్రెండ్ అక్క. ఇక్కడి ఫోన్ ఇయ్యలేనక్క. ఫోన్ ఇయ్యలేను. డిలీట్ చేసి ఇవ్వడం కాదు, అక్కడ నుండి కెమెరా. సరే ఉన్నారు కానీ పేరు రివీల్ చేయను అక్క. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, పేరు రివీల్ చేయను. ఓకే, మొత్తానికి అయితే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అంతే కదా? సరే ఓకే, అది కాసేపు పక్కన పెడదాం. కాల్ చెయ్యవు అమ్మకి అస్సలు, యాటిట్యూడే అంతే. ఎందుకంటే ఇప్పుడు నేను బయటకు వచ్చేసిన, ఇప్పుడు సరే మదర్ అనుకోపోవచ్చు, ఇంకెవరైనా అనుకోవచ్చు కదా, ఏంటి ఇది బతుకుదామని పోయింది చూసిన లాస్ట్ మా దగ్గరికి రావాల్సి వచ్చింది అనేసి ఆ మాట నాకు వద్దు. సో నేను వేరే వాళ్ళ గురించి సొసైటీ గురించి నేను మాట్లాడా, ఓకే? ఎందుకంటే నరం లేని నాలుక ఎటు తిరుగుతూ అటు మాట్లాడుతుంది, అర్థమైందా? సో వాటి గురించి అవసరం లేదు. నిన్ను కని పెంచినందుకు మీ అమ్మకి నువ్వు తిరిగి ఇచ్చింది ఏంటి? ఇంత చిన్న వయసులో నువ్వు తనకి ఇచ్చింది ఏంటి? ఇవ్వలేదు కాబట్టి వచ్చేసిన, ఇవ్వలేను కూడా. నువ్వు యాటిట్యూడ్ పోరి అంటున్నావు, నీ ఫీలింగ్స్ పక్కన పెడదా, నువ్వు ఎవరి గురించి పట్టించుకోవు, దునియా ఏమైపోయినా నీకు సంబంధం లేదు టైప్ లో నువ్వు ఉన్నావు. అదే దునియాలో నలుగురు వెళ్ళి మీ అమ్మ దగ్గర మాట్లాడుతుంటే ఆమె ఎంత బాధపడుతుంది లోపల. నిజంగా మీ నాన్న నీకు ప్రేమని ఇయ్యలేదు అంటున్నావు, ఒకవేళ నిజంగా ఆయన ఈ రోజు అన్ని మాటలు జనాలతో అనిపించుకుంటుంటే ఆయనకి ఎంత బాధ ఉండాలి? నిన్ను ఏ రోజు ఇంట్లోకి వెళ్ళి బొమ్మనిలే కదా మీ నాన్న అయితే, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో, లేదంటే నా బిడ్డవి కాదు, లేదంటే అది ఇది అన్నారు ఆ మాటలు కూడా. ఏమని? ఒకవేళ మాకు నచ్చినట్టు ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపోవని. అంటే నువ్వు ఇలా చేస్తున్నావు కదా. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేయలేదే, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేయలేదు. స్మోక్ బయట చేసినా కానీ ఒకవేళ తెలుసుంటే అనేవాళ్ళేమో, తెలియలేదు కదా. ఎన్ని తప్పులు స్మోక్ చేయడం తప్పని ఎందుకు అనుకుంటారు మీరు అందరూ? కాదు కాదు కాదు, కరెక్ట్ అంటావు. కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటావు? మీరు ఎందుకు రాంగ్ అంటారు? స్మోక్ చేయడం అనేది నేను దాన్ని యాక్సెప్ట్ చెయ్య, దాని వల్ల హెల్త్ దాని మీదే రాసింది. దేని మీద? దాని మీదే స్మోక్ చేయకండి. అవును, అవునా? డబ్బా కూడా పక్కకు పెట్టి. నేను ఏ పని అయితే చేయొద్దు అని అంటారో నేను అదే పని చేస్తా. ఏ పని చెయ్యొద్దు అంటారో అదే పని చేస్తా నేను, పక్కా పక్కా. ఓకే, సో రేపొద్దున ఇంకెంతకైనా తెగిస్తావు. ఎంతకైనా అనంటే నేను స్మోక్ చేస్తావా? దౌడలు వాయిస్తా నా దగ్గర స్మోక్ చేస్తే. చేస్తా, బరాబర్ చేస్తా. ఏందన్నా ఇవా డైరెక్ట్ నేను స్మోక్ చేస్తా అంటుంది. చేస్తా, అది నా ఇష్టం, మీరెందుకు ఆపుతారు? మీరు స్మోక్ చేయడం నువ్వు ఎక్కడన్నా చెయ్యి, నా ముందు చేయకు, నా ముందు చేసి దౌడలు వాయిస్తా నేను. చూద్దాం నీ ఏజ్ ఎంత? చూద్దాం. 21 years. 21 years కి నువ్వు దౌడలు వాయిస్తా అన్నారు కదా, చూద్దాం. చేయండి నా మీద. నీ మీద ఒక చేసిన పెద్ద లెక్క కూడా కాదు. కొని ఇవన్నీ పట్టించుకొని నేను కూర్చుంటే ఇక్కడనే అయిపోతా. నేను స్మోక్ చేస్తే ముందుకెళ్తావా? స్మోక్ చేయకుండా నాకు ధైర్యం ఉంది అక్క, నేను ఎందుకు స్మోక్ చేయదు చెప్పు? ఎందుకు చేస్తావు చెప్పు? చేస్తా, అది నా ఇష్టం, నా హెల్త్, నా సిగరెట్, నా ఇష్టం. మీకేం? అయితే నా ముందు చేయకు, బయటికి వెళ్ళిన తర్వాత చేస్తావు. మీరు అన్నారు కదా, నేను ఇందాక చెప్పినా కదా, మీరు ఏదైతే చేయొద్దంటారో నేను అదే పని చేస్తా అని చెప్పేసి చేద్దాం చెప్పారు, నేను చేస్తా. ఇప్పుడు నేను ఒకటి దగ్గరికి వెళ్ళకు, రోడ్డు మీద నిల్చుంటారు చూడు, వాళ్ళలాగా చెయ్యకు అని చెప్తాను, అది చేసి చూపిస్తావా? అది ఎట్లా చేస్తా? నాకు అనిపిస్తే నేను చేస్తా. దానికి కూడా రెడీ, దానికి కూడా రెడీ అంటే నాకు అనిపిస్తే నేను చేస్తా. కామెంట్లు కూడా పెడుతురు కదా చాలా మంది, 1000కి వస్తావా 2000కి వస్తావా అని చెప్పి. వాళ్ళ అక్కను కూడా అడుక్కోమని చెప్పి, వేరే వాడు కూడా వాళ్ళ అక్కను అడుగుతాడు, ఒకవేళ మనకు అక్క ఉంటే వాళ్ళకి అమ్మ ఉంటే 1000కి వస్తావా 2000కి వస్తావా అని చెప్పేసి అట్లనే పంపిస్తారా? నేను పోను. నీకు నచ్చితే పోతా అంటున్నావు కదా. చెప్పినా కదా అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తా, నేను చూసుకోను, అవసరం లేదు, అవన్నీ చదివి వేస్ట్. కానీ చేసేది మాత్రం చేస్తా.